మధ్యవర్తుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన శారదాపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మధ్యవర్తులు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మా సంఘం ఆధ్వర్యంలో పెళ్లిళ్లు కుదిర్చిన మధ్యవర్తులపై కస్టమర్ ఎరుకల శారదా గౌడ్ దౌర్జన్యాన్ని ఖండించాలని శారదా గౌడ్ ఉంటున్న మార్వెల్ హైట్స్ అపార్ట్మెంట్ ముందు నిరసన చేపట్టారు. మధ్యవర్తులను కించపరిచే విధంగా దుర్భాషలాడిన శారదా గౌడ్పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధ్యవర్తుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన శారదాపై చర్యలు తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ నా అభినందనలు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, ఎజిటేషన్ చేయడానికి కారణం ఏంటంటే, మేము చాలా అవమానాలకు గురైనామండి. నా పేరు అర్జున్ రావు, అమ్మ మధ్యవర్తుల సంఘం అధ్యక్షుడు. నేను 4 రాష్ట్రాల్లో మా సంఘం విస్తరించి ఉంది. మేమందరం కలిసికట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వ్యక్తులను కలుపుతూ ఒక పెళ్లి సంబంధం అన్నట్టుగా ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే మమ్మల్ని చాలా అవమానపరుస్తున్నారు, మమ్మల్ని దిగజారుస్తున్నారు. అందరూ అంటారు ఆగస్టు 15, 1947 ఇండిపెండెన్స్ డే వచ్చిందని, కానీ మాకు రాలా. పెళ్లిళ్ళు చేసే మధ్యవర్తులకు రాలా. సమాజంలో మాకు ఎటువంటి గుర్తింపు లేదు. పెళ్లికి ముందు అమ్మ అయ్యా అప్ప అంటారు, పెళ్లికి ముందు కారు ముందు కూర్చోబెట్టుకుంటారు, పెళ్లి తర్వాత అసలు నువ్వెవరా అని చూస్తారు. కనీసం పెళ్లి కూడా పిలవరండి. చాలా మేము అన్యాయానికి గురవుతున్నాం. ప్రతి ఒక్క మధ్యవర్తి 2 రాష్ట్రాల్లో కూడా మీడియేటర్ చాలా. ఇప్పుడు ఈ సమస్య మేము ఇక్కడ ఎందుకు వచ్చామంటే అండి, ఇది ఇక్కడ ఏ ఒక్కరి సమస్య కాదండి, మొత్తం వ్యవస్థకు సంబంధించిన సమస్య. మా మధ్యవర్తి గౌడు అర్నాథ్ గౌడ్ గారు కష్టపడి, వారి మిస్సెస్ రాధాగౌడ్ గారు కష్టపడి ఒక పెళ్లి సంబంధం సెటిల్ చేస్తారు. అమెరికా అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి సెటిల్ చేస్తే వాళ్ళు పెళ్ళి అయినాక అమ్మ నేను సంతోషంగా ఇంత అమౌంట్ ఇస్తాను పారితోషికంగా అని వాళ్ళు చెప్పడం జరిగింది. తీరా పెళ్ళి అయిపోయినాక మా అల్లుడు ఇచ్చారు కదా, మీకు సంబంధం లేదు కదా అన్నట్టుగా మాట్లాడడము, వాళ్ళు వాగ్వివాదం చేసుకోవడం జరిగింది కొన్ని విషయాల్లో. అప్పుడు మా సంఘం దృష్టికి వచ్చినప్పుడు మేము సంఘం ద్వారా వెళ్ళి సామరస్యంగా పరిష్కరించి, అమ్మ అసలు ఏమైందమ్మా కూర్చొని మాట్లాడదామని చెప్పడానికి మేము వచ్చాము. మేము చేసిన తప్పు అదే. వచ్చి కూడా మేము 4-5 వచ్చామండి. ఒకసారి మేము పోలేదు, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాము. ఎందుకంటే బయట ఇక్కడ దాకా వాయిస్ వచ్చింది, మా వాళ్ళ మీద ఎగబడుతున్నారు. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ప్రూఫ్, వీడియో రికార్డు ఉంది. మేము వెళ్ళి అమ్మ కూర్చొని మాట్లాడదామంటే అసలు అవకాశం ఇవ్వకుండా, నువ్వెవరు, సంఘం అంటే సంఘానికి వాల్యూ లేదా అండి, యూనియన్స్కి వాల్యూ లేదా సమాజంలో? మేము ఎంతో కష్టపడి మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నామండి, మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. సంఘం ద్వారా పోయినట్టు సంఘాన్ని తీసేస్తుంది, నువ్వెవరు అంటుంది, ఎవరు అంటుంది, వీలేనంటుంది. మహిళా మధ్యవర్తులు అండి, వాళ్ళు పట్టుకొని అసలు చెప్పలేని మాటలు అంటారండి. బ్రోకర్ అన్నది, బ్రోకర్ అంటుంది. మేమంట అడుక్కునే వాళ్ళమంట. మరి మేము అంతా అడుక్కునే వాళ్ళమంట, నువ్వు మా దగ్గర ఎందుకు వచ్చావమ్మా? నువ్వే పెళ్లి చేసుకోవాలి కదా, మధ్యవర్తులు ఎందుకు వచ్చినావు? మళ్ళీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సమక్షంలోనే చిల్లగాలంటుంది, చిల్లగాని మాట్లాడుతుంది. ఎలా పడితే అలా తంతదంట. అంటే మరి అంతా ఇట్లా కూర్చుంటాం అంటే మేము భయపడిపోవాలి, మేము ఇలాగే భయపడిపోవాలా? సో సమాజంలో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయండి. మేము పద్ధతిగా అందరికీ అమ్మ ఉన్నట్టే మా అందరికీ అమ్మ మంచి పేరు పెట్టుకొని సమాజంలో ఎవరైతే పెళ్లిళ్ళు కాకుండా సతమతం అవుతున్న తల్లిదండ్రులకి త్వరగా పెళ్లిళ్ళు చేసే విధంగా మేము కలిసాం. మంచి కార్యక్రమం కోసం మేము అమ్మ సంఘం పెట్టాం. కానీ ఇలా అవుతున్నాం ఎప్పుడు ఊహించాలా. మమ్మల్ని అవరపరిచారు. ఒక మధ్యవర్తి అంటే అసలు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లేకుండా పిచ్చిగా మాట్లాడారండి. ఎవ్రీథింగ్ మీకు రికార్డ్స్ ఇస్తాను, ఎవ్రీథింగ్ ప్రూఫ్ ఉంది, మా దగ్గర ప్రూఫ్ ఉంది. పోలీస్ స్టేషన్ మేము కంప్లైంట్ ఇస్తాను చెప్పి మాకే బెదిరించింది. మేము మాట్లాడడానికి వస్తే కనీసం ఇంటి ముందుకు ఎవరైనా వస్తే ఎవరు సార్ అని అడిగి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడతారు కదా, మేము కొట్లాడలే. మాకే పోలీస్ స్టేషన్ పోతాను, మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసాం. మేమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆవిడ కూడా వచ్చారు, వారే వచ్చారు, పిఎస్ వాళ్ళు చేయలేదు. వచ్చి రిటర్న్ కంప్లైంట్ చేశారు మా మీద, నేనంటే కొట్టాను అని. మా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను సార్కి చెప్పాను, సార్ నేను కొడితే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి నన్ను జైలు అయ్యాను, నేను కూర్చుంటాను చెప్పిన. మమ్మల్ని 5 గంటలు వెయిట్ చేయించారు. తర్వాత మాకు పరిష్కారం న్యాయం జరగలేదు. 2 రోజుల తర్వాత రమ్మన్నప్పుడు. సో మా డిమాండ్ ఏంటంటే మిత్రులారా, దయచేసి సమాజానికి తెలియపరచండి. ఈ సమస్య ఇది మొదటిది కాదు, ప్రతి ఒక్క మధ్యవర్తి ఎదుర్కొంటున్నారు. 2 రాష్ట్రాలు ఎదుర్కొంటున్నారు. మేము చాలా కష్టపడుతున్నాము. వేల మంది మధ్యవర్తులు దీని మీద జీవనాధారంగా ఉంది. గవర్నమెంట్ దృష్టిలో మేము లేము, వీఆర్ అన్నోటిస్డ్. సో మా ప్రయత్నంలో మేము ఉన్నాం. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే, మా మహిళా మధ్యవర్తులను, మా సంఘాన్ని, మధ్యవర్తుల సంఘాన్ని కించపరుసు, అఘోరపరుసు, దుర్భాషలు ఆడినందుకు దానికి క్షమాపణ చెప్పాలి. మేము ముఖ్యంగా అదే, మాకు క్షమాపణ చెప్పాలి. మేము బ్రోకర్ అన్నారండి, ఇది మాకు చాలా బాధగా ఉంది. మాకు నిద్ర లేదు 2 రోజుల నుంచి. బ్రోకర్ ఏంటండి, బ్రోకర్ దందా చేస్తున్నామా? పెళ్లి చేసిన మధ్యవర్తిని పెట్టుకుని బ్రోకర్, నీకు బ్రోకర్ అనిపిస్తే నీ కూతురు ఎందుకు ఇచ్చినావు మాకు? మా ప్రశ్న.
చిల్లరోళ్ళు అన్నది, కొరత అన్నది చాలా విధంగా మాట్లాడిందండి. ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే వారు వచ్చి మధ్యవర్తులందరికీ మీడియా రూపంలో క్షమాపణ చెప్పాలి. మేము సామరస్యంగా పరిష్కరించడానికి వచ్చినాము. మేము కొట్లాడే వాళ్ళమే అయితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఫిర్యాదు చేయము. మా ట్రాక్ రికార్డ్ ఉంటుంది, యూట్యూబ్లో చూసుకోవచ్చు. మా ఛానల్ ఉందండి, అమ్మా మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్. మేము ఇంతవరకు ఎలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసాం సమాజానికి, ఇలాంటి సందర్భాలు ఎలా ఎదుర్కొన్నాం మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ ఉంది. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా. నిజంగా అర్జున్గా మా మధ్యవర్తులు కానీ నేను కానీ తప్పు చేస్తే ఎనీ టైం మేము అరెస్ట్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు న్యాయం జరగాలి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.